చంద్రబాబు నీచ నికృష్ట రాజకీయాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ గ్రాఫ్ రోజుకు పెరిగిపోతూ ఉండటంతో బాబు ఉన్మాదం పీక్ స్టేజ్కు చేరుకుంది. గతంలో ముఖ్యమంత్రిని రాళ్లతో కొట్టడినట్టు ప్రచారంలో పచ్చమూకని ఎగదోసిన చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిపై విషం చిమ్మారు. కడుపు మంటతో రగిలిపోతూ ఏకంగా చంపేస్తే ఏం చేస్తావంటూ ఎన్నికల ప్రచారంలో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఆయన కుట్ర రాజకీయాలను స్పష్టం చేస్తోంది. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా. నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా. నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా. నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. చూశారుగా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై మరోసారి విషం కక్కారు. చంపేస్తే ఎవరు అడుగుతారంటూ గతంలో నోరు పారేసుకున్న బాబు ఇప్పుడు ఏకంగా చంపేస్తే ఏం చేస్తావంటూ సీఎం జగన్ పై వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్ పై పచ్చ కుట్రలను బహిర్గతం చేస్తున్నాయి. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా. నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా. నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సీఎం జగన్ పై కుట్రలే టీడీపీ ఎజెండాగా ప్రచారం సాగుతోందన్న అనుమానాలు బలపడేలా ఉన్నాయి. కొట్టండి, చంపండి అంటూ పచ్చ మూకలను ముఖ్యమంత్రి జగన్ పై ఎగదోస్తూ ఉండడం వెనక ఉద్దేశం ఏమై ఉంటుందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. మొన్నటి వరకు సీఎం జగన్ పై పలు రకాలుగా నోరు పారేసుకుంటూ సాగిన చంద్రబాబు ప్రచారం ఆ స్టేజ్ దాటిపోయింది. కొట్టండి, చంపండి అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యల స్థాయికి చేరింది. గతంలో ముఖ్యమంత్రిని రాళ్లతో కొట్టండంటూ పచ్చమూకను రెచ్చగొట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా చంపేస్తే ఏం చేస్తావంటూ కుట్ర రాజకీయాలు మొదలుపెట్టినట్టు స్పష్టమవుతోంది. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా. నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా. నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా. నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ కు వస్తున్న విశేష స్పందన చూసి ఓర్వలేక చంద్రబాబు హత్యాయత్నం కుట్రలకు తెరలేపుతున్నారు. రాజకీయంగా సీఎం జగన్ ను ఎదుర్కోలేక భౌతికంగా లేకుండా చేసేందుకు కుతంత్రాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని లేకుండా చెయ్యాలంటూ ఏకంగా బహిరంగ సభల్లో టీడీపీ మూకలను రెచ్చగొడుతున్నారు. ముఖ్యమంత్రిని లేకుండా చేయండి, గ్లాసు పగలగొట్టండి, దాడి చేయండి అంటూ రెచ్చగొట్టేలా సాగుతున్న చంద్రబాబు ప్రచారం సంఘ విద్రోహ శక్తులకు అవకాశం ఇచ్చినట్టే అవుతుందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి సంఘ విద్రోహ శక్తులకు అవకాశం ఇచ్చేలా చంద్రబాబు ప్రచారం పథకం ప్రకారమే జరుగుతోందన్నది స్పష్టమవుతోంది. విజయవాడలో ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగింది. ఆ హత్యాయత్నం వెనక తెలుగుదేశం నేతల కుట్ర ఉన్న విషయం కూడా బయటకొచ్చింది. దాడిలో గాయంతో బయటపడ్డ ముఖ్యమంత్రి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉండగా ఓవైపు దాడికి ప్రేరేపించి మరోవైపు అసలు దాడి జరగలేదంటూ చంద్రబాబు నాటకాలాడుతున్నారు. చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. సీఎం జగన్ ను చంపమని చంద్రబాబు అనడంలో ఉద్దేశమేంటని లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు. ఎన్నికల కమిషనర్ గారిని కలిసి రాష్ట్రంలో రోజు కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దిగజారుతున్నటువంటి వైనం పైన కంప్లైంట్లు ఇస్తా ఉన్నాం. మీ అందరికి కూడా తెలుసు, ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేలా బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడినటువంటి రీతిలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. 13వ తారీఖున తాటికొండలో జరిగినటువంటి తెలుగుదేశం సభలో మాట్లాడుతూ రాళ్లతో కొట్టమని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టమని చెప్పి ఆయన పిలుపునిచ్చినటువంటి అంశం కూడా, ఆ పిలుపునిచ్చినటువంటి గంటల వ్యవధి లోపలే విజయవాడలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్లతో దాడి చేసినటువంటి వైనం కూడా మనం అందరం కూడా చూసినటువంటి పరిస్థితులు. జగన్ లక్ష్యంగా సాగుతున్న చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ ప్రచారం వెనక ఉద్దేశం అందరికీ అర్థమవుతోంది. ప్రచారంలో ఏదో ఒక సందర్భంలో నోరు జారి అన్న మాటలు కాదు, పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా జరుగుతోందన్న పాయింట్ కూడా ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నారు. గతంలో లోకేష్ కూడా ఇలాగే పిచ్చి ప్రేలాపనలు చేయటాన్ని ప్రజలు గమనించారు.
అదుపు తప్పిన తండ్రి కొడుకుల నోళ్లకు ఏ పరిణామాలకు ఉసిగొలుపుతాయోనంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పీక్ స్టేజ్ కు వెళ్లిన చంద్రబాబు కుట్రలపై ఈసీకి కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.